మొట్ట చేత పట్టుకొని పట్నం వచ్చి ఇక్కడ రోజువారీ అడ్డ కూలీలుగా ఉన్నటువంటి నగరంలో కనీసం కొన్ని వేల మంది అడ్డకూలీలుగా పనిచేస్తున్నారు. వాళ్ళకు సరి అయిన పని దొరకక కనీసం వారానికి ఒక కూలి కూడా దొరికితే వాళ్ళు ఎంతో సంతోషించేవాళ్ళు. కానీ కనీసం వారానికి ఒక కూలి కూడా దొరకలేనటువంటి పరిస్థితి. ఇవాళ ఉపాధి లేక గ్రామాలలో ఎలాంటి పని లేక ఇవాళ పట్టం వచ్చి పని చేసుకుందామంటే ఇక్కడ కూడా ఎలాంటి పని దొరకట్లేదు. మరి అలాంటి పరిస్థితులలో ఇవాళ ఏ అడ్డం మీద చూసినా కొన్ని వందల మంది ఒక్క కూలి కోసం ఇవాళ ఎంతో మంది ఇట్లా ఎదురు చూస్తున్నటువంటి పబ్లిక్ మీరు చూడొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది వీళ్ళు భవన కార్మికులుగా వివిధ కార్మిక రంగాలలో పనిచేస్తున్నటువంటి కార్మికులు. అయితే ఈ కార్మికుల జీవన ఉపాధి ఎట్లా ఉన్నది, అసలు వీళ్ళకు రోజు కూలి దొరుకుతుందా లేదా, వీళ్ళు ఇల్లు కిరాయిలు కట్టుకుంటున్నారా లేదా, మరి ప్రభుత్వం ఎందుకు మరి ఇలాంటి కార్మికులను ఎందుకు పట్టించుకోవట్లేదు, మరి వీళ్ళు ఏమనుకుంటున్నారు? గతంలో ఉన్న ప్రభుత్వానికి ఇప్పటికీ ఉన్నటువంటి తేడా ఏమిటి? అప్పుడు కూడా అట్లనే మరి అడ్డకూలీగా ఉన్నారు, మరి ఇప్పుడు కూడా అట్లనే ఉన్నారు. కానీ వీళ్ళకి ఎలాంటి పని దొరకట్లేదు. ఒకవేళ పనికి పోయినప్పుడు అక్కడ ఏదైనా ప్రమాదాలు జరిగినా వీళ్ళకి ఎలాంటి భద్రత కూడా లేదు. అలాంటి పరిస్థితులలో వీళ్ళు జీవిస్తున్నారు. మరి వీళ్ళు రోజువారీ అడ్డకూలీగా ఉన్నటువంటి ఈ కార్మికులను మనం ఒకసారి వీళ్ళ బాధలు ఎట్లున్నాయో తెలుసుకున్నాం. అన్న, మీ బాధలు ఎట్లున్నాయి, మీ కష్టాలు ఎట్లున్నాయి, మీరు అసలు ఏమనుకుంటారు ఒకసారి? ఇవాళ అంటే కనీసం వాళ్ళ బాధలు వాళ్ళని చెప్పుకోలేని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే మీరు ఎక్కడ చూసినా కానీ కూడా ఇట్లా అడ్డ మీద కూలీలు వాళ్ళకి ఎట్లాంటి ప్రభుత్వం నుంచి సహాయం అందక ప్రత్యామ్నాయంగా వీళ్ళకి ఎట్లాంటి అవకాశాలు లేక ఈరోజు హైదరాబాద్ లోని కొన్ని వేల మంది అడ్డ కూలీలుగా మారి వాళ్ళు ఈ అడ్డ మీద పనిచేస్తున్నారు. ఆ పనిచేసే క్రమంలో ఎలాంటి సమస్యలు వచ్చినా కానీ కూడా వాళ్ళు అదే విధంగా ఆ సమస్యలన్నింటినీ కూడా చూసుకుంటూ వాళ్ళు ముందుకు పోతున్నటువంటి పరిస్థితి. అన్న, మీరు చెప్పండి, మీ బాధలు ఎట్లున్నాయి, మీ కష్టాలు ఎట్లున్నాయి చెప్పండి అన్న, 2 మాటలు చెప్పండి. ఉన్నాయి సార్, వారానికి మాకు ఒక రోజు 2 రోజులు కూడా పని దొరకడం లేదు. వారానికి 2 రోజులు కూడా పని దొరకడం లేదు. రూమ్ కిరాయి కట్టడం 6,500 7,000 రూమ్ కిరాయి ఉంది. ఏం కట్టడానికి కూడా అయితలేదు. ఇప్పుడు ప్రభుత్వం చేస్తుంది ఊర్లలో ఉన్న వాళ్ళకి రైతులకే సాయం అవుతుంది, కానీ ఇక్కడ ఉన్న వాళ్ళకు భూమి ఉన్న వాళ్ళకి సాయం అవుతుంది. భూమి లేని వాళ్ళకు ఏ రూపాయి మాత్రం గవర్నమెంట్ నుంచి మనకు అందడం లేదు. 1 రూపాయి కూడా అందడం లేదు. భూములు ఉన్న వాళ్ళకే 2 లక్షలు తెచ్చుకుంటుంటే వాళ్ళ గవర్నమెంట్ మాఫ్ చేస్తుంది. భూమి లేని వానికి అసలు పట్టించుకోవడమే లేదు, వాడిని గుర్తు చేయడమే లేదు. భూమి ఉన్నంతనే ఓటేపించుకున్నాడు, భూమి లేనంతనో ఓటేపించుకున్నాడు. ప్రతి ఒక్కరి దగ్గర వాళ్ళకు అవకాశం ఉంది, కానీ రైతు పని చేసే వాళ్ళకి మాత్రం పని చేసే వాళ్ళకి ఏ అవకాశం లేదు. ఎక్కడెక్కడ బీహార్ రాష్ట్రంలో వచ్చి మొత్తం హైదరాబాద్ లో నిండారు, పని ఎత్తుకుదామంటే కూడా పని లేదు. నెలలో ఒక వారం చేస్తే మస్తు, ఏ పరిష్కారం లేదు. ఇక్కడ ఎందుకు వచ్చినవరా బాబు, ఊర్లేనన్నా ఉంటే కూడా ఒక రకంగా ఉంటుంటే హైదరాబాద్ ఎందుకు వచ్చామా పరిస్థితిలో ఉన్నాం. ఇప్పుడు గవర్నమెంట్ జర గుర్తించి పట్టించుకోవాలి. ఇప్పుడు వాళ్ళకు భూమి ఉన్న వాళ్ళకి ఇంత మాపి అవుతుంది, ఇంత 2 లక్షలు తెచ్చుకుంటే మాపి అవుతుంది. వీళ్ళు చేసుకున్న వాళ్ళకి కూడా ఏదైనా ప్రమాదం జరిగితే మనకి ఏది రెస్పాన్స్ లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ. అయితే ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే రైతులకు వారికి రుణం తీసుకున్నా కానీ కూడా రుణమాఫీలు జరుగుతున్నాయి. అన్ని రకాలుగా మరి వాళ్ళను ఎట్లా చూస్తున్నారో ఇవాళ మేము అడ్డ కూలీలుగా ఉన్నటువంటి వాళ్ళము, మరి ఆ కూలీలు మా బతుకులు ఈ విధంగా ఉన్నాయి. అసలు మా పరిస్థితి ఇంకా ఘోరంగా ఉంది. మాకు ఎట్లాంటి ఏ సహాయం కూడా అందుతలేదు. మేము కూలీలము, మరి కూలీల కోసం కూడా ఆలోచించాలని వాళ్ళు అంటున్నారు. ఇక్కడ కొంతమంది మహిళలు ఉన్నారు, వీళ్ళు కూడా వాళ్ళ యొక్క బాధను చెప్పడానికి మనం ముందుకు వస్తున్నాం. నాకు రాదు బిడ్డ, నీ దండం చేస్తా, మాట్లాడడానికి రాదు బిడ్డ. ఇప్పుడు మీకు ఈ అడ్డ మీద కూలికి వచ్చారు కదమ్మా, అడ్డ మీద కూలికి వచ్చారా, మీకు పని దొరుకుతుందా లేదా? దొరుకుతలేదు. సరే దొర మాకు పని దొరుకుతుంది.
బతకలేదు, రాజా నుంచి వచ్చినాము. నా అంటున్నావు, ఏదైనా బతుకు తెరువు చూపి నీ కాలు మొక్తా మాకు. అయ్యా పటేలా ముఖ్యమంత్రి గారిని ఆమె ఏమంటున్నారంటే, అయ్యా మేము పొట్ట చేత పట్టుకొని వచ్చినాము, మాకు ఎట్లాంటి బతుకు తెరువు లేదు, మేము హైదరాబాద్కి వచ్చి పని చేసుకుందామన్నా కూడా ఇక్కడ ఎలాంటి మాకు ఉపాధి లేదు, మాకు దయచేసి ఏదన్నా మాకు సహాయం చేయండి, మాకు ఉపాధి కల్పించండి అని ఆమె కోరుకుంటున్నారు. అదే విధంగా ఇంకా కొంతమంది మాట్లాడడానికి మన ముందుకు వచ్చారు. అన్న ఏం సార్, రోజు వస్తున్నాం పనికి, పని దొరకట్లేదు, ఏం దొరకట్లేదు. ఆనందంగా పొట్ట చేత పట్టుకుని వచ్చినాం, వరంగల్ నుండి వచ్చినాం అండి. ఈడ పనికని వచ్చినాం, రోజు రాను, పని దొరకక ఇంటికి వెళ్ళిపోవడం, ఇండ్లు కిరాయిలు కట్టుకోవడం. మా బతుకులు ఎట్టున్నాయా రేవంత్ రెడ్డి సారు, మాకేమన్నా పేదలకు మాకేమన్నా చేస్తాడా అని దండం పెట్టి మొక్కుతున్నాం అండి. పని లేదు, ఏం లేదు, వస్తున్నాం పోతున్నాం. తిన్నాను కూడా తిండి కూడా దొరకట్లేదు. ఆ రేషన్ బియ్యం ఒక్కటే వస్తున్నాయి, ఆ రేషన్ బియ్యం తింటున్నాం అండి. మాకు ఏమన్నా ఆయన దయచూసి చేపిస్తే బతుకు తెరువు చూపెట్టాలని కోరుతున్నాం అండి. రోజు ఇప్పటికి నెల రోజులండి, నెల రోజుల నుండి వస్తున్నాం, పనికని వస్తున్నాం, పని దొరకట్లేదు, ఏం దొరకట్లేదు. తిరిగిపోడు, నడిచిపోడు, పనులు దొరకట్లేదు, ఏం దొరకట్లేదు. నేను మేస్త్రి పని చేస్తా అండి, మాకు ఆ మేస్త్రి పని కూడా దొరకట్లేదు. ఇప్పటికి నెల రోజులే. ఆ రేవంత్ రెడ్డి సారు మాకు ఏమన్నా దయచూసి ఏమన్నా మాకు ఇది పరిస్థితి. అయితే ఇక్కడ వాళ్ళు ఏమంటారు అంటే, నెల రోజుల నుంచి మేము వస్తున్నప్పటికీ కూడా ఇక్కడ ఇంకా కనీసం మాకు ఒక కూలి కూడా దొరకట్లేదు. మేము చాలా ఇబ్బందులను, ఇల్లు కిరాయి కట్టలేకపోతున్నాము, మాకు తిండికి లేక కనీసం తిండి లేని పరిస్థితిలో మేము బతుకుతున్నామని చెప్తున్నారు. మరి ఇక్కడ కూడా ఒక పెద్ద మనిషి మనతో మాట్లాడారు. ఈ బియ్యం వాళ్ళు వచ్చిన కానీ మా పనులు ఇక్కడ సారు అప్పుడు చెప్తున్న పనులు మొత్తం వాళ్ళని నిన్నారు, బియ్యం కాడ వాళ్ళని నిన్నారు, వాళ్ళే ఉన్నారు, మమ్మల్ని నిలవారు. అన్ని గుడిసెలు వేసుకుంటారు, రూమ్ లో ఒక రూప్ పడను దాంట్లోనే ఉంటారు సార్. మాకు ఒక్క పని చిక్కదు. మరి ఇప్పుడు మీరు ఏం కోరుకుంటారు మీరు ఇప్పుడు? మాకు పని చిక్కాలి. మొత్తం వాళ్ళని నిన్నారు, 5 నిన్న వాళ్ళే ఉన్నారు. మేము 100 రూపాయలు కూలి అంటే వాళ్ళు 50 రూపాయలకే చేస్తాం. ఏం చేయాలండి, మేము ఎట్లా బతకాలి? మేము తెలంగాణ ఉండి కూడా పుట్టి కూడా వేస్టా మా బతుకు? ఎక్కడి నుండో వాళ్ళు ఎక్కడి నుండో వచ్చి మాకు 50కి 100కు చేస్తారు, మా పట్ట కొడుతురండి. మేము ఏం చేయాలండి? మేము ఎట్లా బతకాలి? ఆ రేవంత్ రెడ్డి సారే చూడాలి దయచేసి. అయితే ఇప్పటికీ కూడా ఇక్కడ చూస్తున్నటువంటి అడ్డ కూలీల పరిస్థితి చూస్తే చాలా దయనీయమైనటువంటి పరిస్థితిగా కనిపిస్తుంది. వాళ్ళు కనీసము మేము ఇక్కడ పని చేసుకుందామని వస్తే ఇక్కడ ఎట్లాంటి పని దొరకట్లేదు. మరి ఆ పని దొరకకపోవడం వల్ల మేము తిండికి లేక చాలా పస్తులుండవలసినటువంటి పరిస్థితి మాకు ఏర్పడ్డదని చెప్పి కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఇంకా కొంతమంది కార్మికులు కూడా మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. అన్న చెప్పండి, ఏంది మీ బాధలు, ఏంది మీ బతుకులు? సార్ ఒకటండి, ఇక్కడ జనాభా ఏంటంటే బతకానికి వచ్చినాం కాబట్టి ఒక ఊరు పల్లెటూరు వచ్చి బతుకుతుండ్రు. రూమ్ కిరాయి కట్టలేక, దానికి పనులు లేక ఇబ్బంది అయ్యి ఇక వాళ్ళ కోసం అందరూ బతకానికి వచ్చినాం. పరిస్థితి ఏంటంటే అడ్డాన్ని పెట్టుకుంది, లేబర్ అడ్డా, యూనియన్ లీడర్ అడ్డా. మనకు అందరూ బతకాలని కోరుకోవడానికి ఆశ ఉంటుంది. ఒకరికి ఇబ్బంది అయ్యి ఈ రోజు పరిస్థితి బాగోలేక ఒక్కొక్కరు ఆకలితో ఉన్నారు సార్. ఈ రోజు ఇంట్లోకి వెళ్ళి గొడవబడికి వచ్చి రోడ్డు పడుకుంటున్నారు సార్. దీని పరిష్కారం ఏం చేయాలనేది ఆయన చూసుకోవాలి. అందరూ మంచిగా కోరుకుంటాను సార్. ఓకే అమ్మ, మీరు ఏమైనా మాట్లాడతారా? ఏం మాట్లాడతారు? పర్వాలేదు, అంటే మీ బాధలు చెప్పండి. పనులు దొరకట్లేవు సార్. అసలు ఆ రేవంత్ రెడ్డి సార్ కి గెలిపించినామా అయిపోయింది, ఓట్లు గెలుచుకున్నాడు, బాగానే ఉంది. ఈ తర్వాత ప్రజలకు ఏం బాధ ఉంది, ఏం సమస్య ఉంది అసలు పట్టించుకోవట్లే.
మళ్ళీ ఇంకొకటి విషయం ఏంటంటే రైతు బంధు అవి ఇవి అని అన్ని చెప్పిండు, గ్యాస్ గీసు అన్ని చెప్పిండు. భూములు ఉన్న వాళ్ళకి 10 ఎకరాలు ఉన్న వాళ్ళకు ఇచ్చే బదులు ఒక అర్ధ ఎకరం ఉన్నోనికి ఇట్లా ఇవ్వట్లేదు ఆయన. అసలు ప్రజలు అనేది ఎట్లా బ్రతకాలి చెప్పండి? ఈ ఒక్కొక్క ఊరు నుంచి వచ్చి ఆ కిరాయిలు కట్టుకొని చాటగాక పనులు లేక ఓ 2 days వారంలో 2 days పని చేస్తే ఏం బతకగలుగుతారు? మొత్తం బీహార్ వాళ్ళే వచ్చేసారు. ఒక్కరు మన తెలంగాణలో ఒక మనిషి మంచిగా పనిచేసి బ్రతుకుతున్నాడు అనేది లేదు. ఎవరన్నా క్లారిటీగా మాట్లాడారు అనుకో, వాళ్ళే ఇలా మాట్లాడుతున్నారని వాళ్ళ మీద దాడులు చేయడం, చిన్న చిన్న పిల్లలకు దాడులు చేయడం. ఏం చూస్తుండ అతను? ఏం చూడట్లే. చిన్న పోరాలని ఇట్లా చూడకుండా చిన్న చిన్న అమ్మాయిలని ఆడోళ్ళని ముసలి వాళ్ళని ఇట్లా చూడకుండా రేపులు చేయడం ఇదేనా బాగుందా? రేవంత్ రెడ్డి సార్ పెద్ద గొప్పగా ఇంత గెలిచి చేసి ఆయన మంచి చేయాలని గెలిపించినాం. ఏం లాభం ఉన్నది? ఏం లేదు. ప్రపంచం మొత్తం ఇలాగే బతుకుతుంది. మంచోళ్ళకే మంచి జరుగుతుంది, చెడ్డోళ్ళకి చెడ్డే జరుగుతుంది. అసలు ఎవ్వరికి ఏం క్లారిటీగా లేదు. అసలు ఆయన గెలిచిండు, ఆయన సీట్ మీద కూర్చున్నాడు, వాళ్ళదేదో వాళ్ళ సీఎం గెలిచిండు, మంచిగానే ఉన్నాడు. ఆయన జీతం మీద ఆయన చూసుకుంటుండు. ఇక్కడ బాధలు ఎవరికి ఏం బాధలు ఉన్నాయి ఏం చూడట్లేదు. ఆయనకి ఏం చెప్పినా మాకే సిగ్గు వస్తుంది. అసలు ఆయన గురించి మాట్లాడాలన్నా మాకే సిగ్గు. చూశారు కదండి, ఇవాళ అడ్డ మీద కూలీలో పనిచేస్తున్నటువంటి స్త్రీల పరిస్థితి ఇంకా చాలా ఘోరంగా ఉన్నది. వాళ్ళ మీద ఈ అడ్డ మీద నిలబడ్డటువంటి స్త్రీలకు ఎట్లాంటి భద్రత లేదు, అత్యాచారాలు కూడా జరుగుతున్నాయి, హత్యలు కూడా జరుగుతున్నాయని ఇక్కడ ఒక స్త్రీ మన ముందు చెప్పడం జరిగింది. వాస్తవంగా ఇట్లాంటి చాలా సంఘటనలు మన ముందు ఇంకో గతంలో జరిగినాయి. ఇక నుండి అట్లాంటివి జరగకుండా అదేవిధంగా ఈ అడ్డ మీద కూలీలకు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఒక బోర్డును ఏర్పాటు చేసి వీళ్లకు సరైనటువంటి ఉపాధి కల్పించాలని. అయితే ఇంకా అనేకమైనటువంటి సమస్యలు వీళ్లకు ఉన్నాయి. అందులో ముఖ్యమైనటువంటి సమస్య ఏంటంటే ఈ లేబర్ కు కనీసం ఒక గుర్తింపు కార్డు అనేది లేదు. అసలు గుర్తింపు కార్డు అనేది ప్రతి లేబర్ కు ఉండాలి. కానీ ప్రభుత్వం ఇంతమంది అడ్డ మీద కూలీలు ఉన్నప్పటికీ కూడా మరి ప్రతిరోజు ఈ రోడ్ల మీద మంత్రులు పోతారు, ముఖ్యమంత్రులు పోతారు, స్థానికంగా ఎమ్మెల్యేలు ఉంటారు. కానీ మరి ఈ లేబర్ పరిస్థితి ఇట్లా ఉంది, రోడ్ల మీద నిలబడతారు అని చెప్పి వీళ్ళకు కనీసం ఒక లేబర్ కు ఒక లేబర్ కార్డు ఇవ్వాలనే ఇంకిత జ్ఞానం కూడా వీళ్ళకి లేదు. అయితే ఇక్కడ ఉన్నటువంటి మహిళ తమ బాధలు ఎట్లుందో చెప్పడానికి ఆమె ముందుకొచ్చారు. ఆమె ఏమంటుందో చూద్దాం. మాకు అడ్డగిన కూలి లేవు, పని లేదు, ఏం లేదు, పిలుచుకపోయే నాతుడే లేడు. కూరగాయలు అయితే 30 రూపాయలు 20 రూపాయలకు పావు వేస్తున్నారు. మస్తు రేట్లు ఉన్నాయి. ప్రతి ఒక్కరైనా కానీ పిలిచడమే లేదు. అసలు బతుకు తెరవలేదు. పిల్లలకు ఫీజులు కట్టండి, 50,000 తెచ్చి కడతాం. ₹1,000 రూపాయలు 50,000 ఉన్నారు. ఆడికెళ్ళి తెచ్చి కడతాం. అంతగానం కడతామా మేము? మాకు సాయం చేయాలి. మాకు సాయం చేసి లేబర్కి మొత్తం పళ్ళు దోక ఇల్లు కిరాయి కట్టలేక ఇల్లు కిరాయిలకు 10,000 20,000 కడుకుంటారు. ముచ్చకంత రూపాయలు కానీ 5,000 6,000 ఉండరు. అది ఏడు తెచ్చి కడతాం మేము అంతగానం. మాకు జర సాయం చేయాలి. పనులు దొరుకుతలేవు, ఇబ్బందులు చాలా ఇబ్బందులు ఉన్నాం. పిల్లలు చదివించుకున్న పరిస్థితిలో ఉన్నారు. గవర్నమెంట్ లో స్కూల్లో వెళ్తే లక్షలు అడుగుతున్నారు. మళ్ళీ ప్రైవేట్లకి తీసుకొచ్చి గవర్నమెంట్ లో వేస్తున్నారు. మాకు జర సాయం చేస్తే బాగుంటది. ఎవరే కానీ అడ్డగా బాలన్న అడగండి. మాకు పనులు అసలే దొరుకుతలేవు. పప్పులు ఉప్పులు ప్రతి ఒక్కటి ఉప్పులు మొత్తం రేట్లు దించాలి రేవంత్ రెడ్డి. పప్పులు ఉప్పులు మొత్తం రేట్లు దింపాలి. బియ్యానికే కానీ నూనెకే కానీ ప్రతి ఒక్క సామాన్లు రేట్లు దించాలి. మాకైతే పనులు దొరకలేక చచ్చిపోతున్నాం. ఇన్ని కిరాయిలు కట్టలేక చచ్చిపోతాం. బస్సు ఒకటి పిరిగి పెట్టిండు. అంతేకంటే మాకు చేసిందే లేదు. బస్సు ఒకటి పిరిగి పెట్టిండు అంతే. దాని తప్ప ఏం లేదు. మాకు అన్ని సౌకర్యం చేసి పెట్టాలి. మాకు ఇస్తా అంటే ఇప్పుడు వచ్చిన శాలలు మాకు లేబర్ అడ్డైనా ఎంత 500 10,000
ఇక్కడ చూసినటువంటి లేబర్ చాలా మంది వాళ్ళు ఏమంటున్నారు అంటే అయ్యా మాకు నిత్యావసర సరుకులు ఏవైతే ఉన్నాయో గుర్తింపు రూపాయలు మాకు బియ్యారాలు వెళ్ళిపోతే మాకు పళ్ళు దొరుకుతాయి. వాళ్ళు మేము 100 రూపాయలు చేస్తుంటే వాళ్ళు 20 రూపాయలు చేస్తున్నారు. బియ్యారాలు వెళ్ళిపోవాలి, బియ్యారాలు వెళ్ళిపోతే మాకు పళ్ళు దొరుకుతాయి. రాజానికి వెళ్ళాను మాకు బతుకు తెరవలేక వచ్చినాం. మైనారాలు బియ్యారాలు వెళ్ళిపోవాలి, మేము బియ్యారాలు వెళ్ళిపోతే మాకు పళ్ళు. మేము 100 రూపాయలు చేస్తాం, వాళ్ళు 50 రూపాయలు చేస్తా ఉంటే మరి ఎట్లా మేము ఎట్లా బతకాలి? మేము ఎట్లా బతకాలి? బియ్యారాలు వెళ్ళిపోతే మాకు పళ్ళు దొరుకుతాయి. ఎలా పడతారా? ఎలా పడాలి? వాళ్ళకి ఇవ్వాలి, మాకు ఇవ్వాలి పని, అంతే కదా? అంతే మరి. అయితే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి లేబర్ ఎవరైతే ఉన్నారో తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్లకు అసలు మాకే పని దొరకట్లేదంటే ఇంకా బయట రాష్ట్రాలు గుడి చేసుకున్నారు పనులు చేస్తారు. వాళ్ళు గుడి పని అంటే గుర్తలేదు రూపు కింద వేసుకొని పనులు చేస్తున్నారు. మేము అట్లా చేయగలుగుతామా? మమ్మల్ని వేసుకొని ఇస్తారా అట్లా? ఎల్లికి రాళ్ళు గడ్డగా చచ్చిపోతున్నాం మేము. బియ్యాలలో వాళ్ళ మహారాష్ట్ర వెళ్ళగొడతారా, తెలంగాణ వస్తారా రేవంత్ రెడ్డి? ఇది పరిస్థితి. అయితే ఇక్కడ చాలా ఆవేదనతో చెప్తున్నటువంటి మాటలు. అయితే ఇక మరి పరిస్థితి ఇప్పుడు ఎట్లున్నదో మనకు కళ్ళ కట్టినట్టు అర్థమవుతుంది. అమ్మ చెప్పండి ఇప్పుడు. అయితే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఇది. మరి ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని తక్షణం మరి వీళ్ళకు ఏ విధమైనటువంటి సహాయం చేస్తడం మరి ప్రభుత్వం కూడా ఆలోచించాలి. మరో కార్మికుడు ఇక్కడ భవన కార్మికుడు తన ఆవేదనను పంచుకోవడానికి మనం ముందుకొచ్చాడు. అన్న మీ బాధలు మీ కష్టాలు ఎట్టున్నాయో ఒకసారి తెలియదు. మేమేముందంటే మాకు లేబర్ కార్డు అడ్డకుండా లేదు, లేబర్ కార్డు లేదు. ఇది హనుమంతరావు విలేజ్, ఇది మనంపల్లి హనుమంతరావు అలా విలేజ్ ఇది. అలా విలేజ్ లో మాకు ఇప్పుడు దాదాపు 30-40 సంవత్సరాలు మాకు ఇప్పటి వరకు మాకు లేబర్ కార్డు లేదు. ఇప్పుడు ఏది హక్కులు మాకు ఏది రోడ్లంలో ఉంటున్నాం, రోడ్లంలో పండుకుంటున్నాం మేము. ఏదైనా ఆడ వస్తాడు, వీడి వస్తాడు ఆడ వస్తాడు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేసాడు, ఎక్కడో బీఆర్ఓలకు టీఆర్ఓలకు అందరూ తీసుకొచ్చాడు, తీసి పెట్టేసాడు. ఏదో ఇప్పుడు తెలంగాణలోకి మాకు రొట్టెలు ఎవరు పెట్టాలి? రొట్టెలు మాకు చెప్పండి మీరు. మేము చెప్తున్నాం కదా, మేము కూడా తెలంగాణలో మనం తెలంగాణలో మేము తెలంగాణలో పుట్టంలోనే మనము. మాకే లేవు, నువ్వు బీఆర్ నుండి తీసుకొచ్చి నువ్వు పెట్టినావు, మళ్ళీ మాకెవరు పెడతారు రొట్టెలు? అదే మీరు తెచ్చుకొచ్చేసి ఆడు 100 రూపాయలకు, మేము 100 రూపాయలు పని చేస్తుంటే ఆడు 50 రూపాయలు పని చేసుకుంటున్నారు. మేము 30 రూపాయలు పని చేస్తుంటే 10 రూపాయలు పని చేస్తున్నాడు. ఎవరికి వెళ్ళాము మనము? పని ఎవరికి వస్తుంది? రాజకీయాల వరకు వస్తుంది కదా, ఎవరికి వస్తున్నాం కానీ పేదలకు వస్తుందా? కడుపులో పేదలకు వస్తుందా? వ్యవస్థ లేదు. అందుకనే మేము ఇది మాది ఇది. మాకు ఇప్పటి వరకు మాకు ఇది 34 సంవత్సరాలే. ఇప్పటి వరకు మాకు లేబర్ కార్డు అంటే లేదు. ఏది లేబర్ కార్డు అంటే ఇట్లా ఉంటుంది. నేను చూపించాలంటే ఉంటుంది, నేను చూపించాలంటే ఉంది అతను. అది ఉంది. ఇప్పటి వరకు నేను దాదాపు ఈ అడ్డమినా లేబర్ అడ్డమినా అల్వాళ్ళు పిఎస్ దానికి కూడా కొనుక్కొచ్చుకోలేదు. మాకు ఇప్పుడు లేబర్ కార్డు అంటే గుర్తింపు అంటే ఒకటి మహిళకి ఏముంటుంది అంటే మీకు లేబర్ కార్డు అంటే నీకు గుర్తించేది ఏముంటది? అది 30,000 40,000 ఏమైనా ఉంటే అది వస్తుంది. మీకు కొడుకులు బిడ్డలు ఏమైనా అయితే కూడా అవన్నీ కూడా వస్తుంది. అది కూడా ఇప్పుడు ఒప్పందనం లేదు. మేమేం చేస్తాం కూడా నీకో నాకో నీకో నేను అది 250 రూపాయలు అటు తింటున్నాడు. దొంగ తింటున్నాడు, దేవుని మొక్కుతున్నారు. దేవుని మొక్కుతున్నారు కట్ట కదా చెప్పేది. మాతో గుర్తింపు అంటే చీపా లేవరాలో మేము ఎంత చీపు మీకు కంటే మా ఓట్లు నీకు హక్కు లేవడం మీకు ఎంత చీపు? మా ఓట్లది నీకు హక్కు. నేను అడిగేది అదే చెప్తున్నావు. నేను అడిగేది నువ్వు ఓటు అంటే నీకు హక్కు. ఓటు అంటే నీకు హక్కు, నా ఓటు నీకు హక్కు. లేవడం నీకు ఎంత చీపు? లేవర్ ఎందుకు చూడాలి నువ్వు? మాట్లాడగలదు. అరే మీతో కోట్లు ఉన్నాబ్బా, నాతో 1 రూపాయతో నేను 1 రూపాయి ఉంది. నాతో 1 రూపాయతో నడుస్తున్నా. నేను నా పిల్లలకు నేను సాకుతున్నా, నా పిల్లలను నేను సాకుతున్నా. నువ్వు చూడాలా కదా? నా ఓటు హక్కు ఉన్నప్పుడు నీ ఉంది, నాకు చూడాలా కదా?
ఇప్పుడు మీరు ఏం కోరుకుంటారు చెప్పండి. నాకేం అల్వాళ్ళు ఆడటం వినా లేబర్ కార్డు గుర్తింపు కార్డు అందరికీ రావాలి. గవర్నమెంట్ అయితే చాలా మంది ఇక్కడ ఉన్నటువంటి కార్మికులకు ఒక విషయం తెలియదు ఏంటంటే అసలు వాస్తవంగా ఈ భవన కార్మికుల కోసము వీళ్ళ భద్రత కోసము వీళ్ళ ప్రమాద బీమా ఉన్నదనే విషయం వీళ్ళకి చాలా మందికి తెలియదు. అంటే కనీసము ప్రభుత్వము వీరికి అవగాహన కల్పించవలసినటువంటి అవసరం ఉన్నది. వీళ్ళ మీద ఎన్నో స్కీములు పెడుతున్నామని ఎంతో డబ్బులు వెచ్చిస్తున్నామని చెప్తున్నారు. కానీ ఇంతవరకు వీళ్ళకి అసలు లేబర్ కార్డులు అనేవి ఇంకా ఇంతవరకు తెలియదు. అంటే ఇవాళ పరిస్థితి ఎంత దయనీయమైనటువంటి పరిస్థితిలో ఉన్నదో మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇవాళ ఇంకా కొంతమంది కూడా మాట్లాడడానికి మన ముందుకు వస్తున్నారు. అన్న చెప్పండి. ఈ అన్న మాట్లాడండి. అయితే ఈ విధమైనటువంటి పరిస్థితులను మరి మనం గమనించాలి. వీరికి ఏదైనా తక్షణ సహాయము అందించి వీళ్లకు వెంటనే మరి గుర్తింపు కార్డులు ఇచ్చి లేబర్ గుర్తింపు కార్డులను ఇచ్చి మరి వాటిని వీళ్ళ సమస్య నుండి వీళ్ళని పరిష్కారం చేయాలని చెప్పి కోరుకుంటున్నాం.